గ్యాసులు మాత్రం 500కి ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా. ఇప్పుడు 1000 రూపాయలే వస్తుంది మీకు. అవి వచ్చినప్పుడు మేము అనౌన్స్మెంట్ చేస్తాం కానీ అంతవరకు చేయము అని చెప్పేసినారు మొన్న. ఇండియన్ గ్యాస్ మాది ఇండియన్ గ్యాస్ కాబట్టి ఇండియన్ వాళ్ళు కాడికి పోతే మాట అన్నారు. అంటే అన్ని గ్యాసుల కార్డులు ఉన్నవారికి ఇస్తామని చెప్పారు కదమ్మా. అన్ని గ్యాసులు ఇస్తారంట అమ్మా. అది ఇంకా అనౌన్స్మెంట్ మాకు రాలేదు. అంతవరకు మేము 1000 రూపాయలే ఇస్తాం అని అంటున్నారు. ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఒక గ్యాసే ఇస్తామని చెప్తున్నారు. అవునమ్మా, నెలకు ఒక గ్యాసు ఎవరికైనా అందరికీ రావాలా కదా. నెలకు ఒక గ్యాస్ అంటున్నారు కదా. గాడికేమి ఇదైతుంది చెప్పండి. నెలకు ఒక గ్యాసు. ఇప్పుడు మన ఇంట్లోనే 3 పేర్ల మీద ఉంటే 3 గ్యాసులు మన ఇంటికి వస్తే లేని వాళ్ళ ఇబ్బంది ఎట్లా అమ్మా? మనమే ఆర్థికంగా మనమే ఎదుగుదల కావాలంటే వాళ్ళకి కూడా కావాల్సిందే కదా. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. అవునమ్మా, మాకైతే చెప్పారు. మేము వెళ్ళినాము గ్యాస్ కంపెనీ కాడికి పోతే 500కి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి సార్ గెలిచిండు కదమ్మా అని చెప్పారు. పోయినాం, ఫోటో దిగినాం, వచ్చినాం. మళ్ళీ ఇస్తారా ఇయ్యారా అది దేవుని చేద్దాం. కార్డు కొత్తగా చేయించుకుంటున్నారా? ఇది గ్యాస్ కార్డు అది ఆడ ఏం చెప్పలేడు ఆయన. కాలి ఫోటో తీసిండు, కళ్ళ ఫోటో తీసిండు. కార్డు ఈడు ఏం చెప్పలేడు. 500 అని చెప్పిండు అంతే. కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి గ్యాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలాగే కొత్త గ్యాస్ కార్డు తీసుకుంటే ఇద్దరు కోడళ్ళకు గ్యాస్ లేదు, నా ఒక్కదానికే ఉంది. ఈ ఒక్క గ్యాస్ మీద ఎంతగానో మనీ వాడాలమ్మా. మేము బియ్య ఇళ్ళల్లో పని చేసుకొని పాసి పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు బియ్య రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేయాలి. మేము పేదవారం. ఆయనకు ఆయన కుటుంబానికి చాలా ధన్యవాదం. అమ్మ, ఇప్పుడు ప్రభుత్వం 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారండి? ఇచ్చినాడే కరేం. వాళ్ళు ఇచ్చి 300 చేస్తాము 500 చేస్తాము అంటుండ్రు కానీ మళ్ళీ ఏం చేస్తారు? పిరాం చేస్తుండ్రు బాత్యాలు. పేదోడు ఎట్లా బతకాలా? కూలినాలు చేసుకొని తినేటోళ్ళు. మాకేమి సాదర చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు. ఓట్లు వేసుకుంటారు, అక్కడ వాళ్ళు గెలుస్తారు, అయిపోయాయి. మాకెవరు సాదర చెయ్యరు. కుటుంబంలో ఉన్న వారికి అందరికీ ఇస్తుందని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్. అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇస్తామని చెప్తున్నారు. ఇస్తామని చెప్పిర్రు కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంటే ఇప్పట్లో స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఇంకా వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నారు. ఇస్తే మంచిదే కదా. ఇచ్చి మాకు పేదోళ్ళకి ఏదైనా సాదర చేస్తే మంచిగా ఉంటుంది. కూలినాలు చేసుకుని తినేటోళ్ళు ఎట్లా బతుకుతాం చెప్పు? ఒక పింఛన్ లేకపోయే, మంచిది లేకపోయే, చెడ్డది లేకపోయే, ఏ ఇండ్లు కూలిపోతుండవు, ఇండ్లకి అది ఇస్తాం ఇది ఇస్తామని ఏది లేదు మాకు. ఒట్టిగా మాటలు ఒకటి చెప్తున్నారు కానీ చేసేది ఏమి లేదు. ప్రభుత్వం వచ్చి 2 వారాలు అట్లా అయింది కదమ్మా. అప్పుడే ఇప్పుడు ఇంకా 100 రోజులు ఉన్నాయి. ఈ 100 రోజుల్లో మేము పూర్తి స్థాయిగా అందరికీ సాయం చేస్తామని చెప్తున్నారు. చెయ్యాలి. మళ్ళీ సాయం చేస్తేనే పేదవాళ్ళు మళ్ళీ ఓట్లు గుద్దుతారు, లేకపోతే ఇంకా సున్నా చూపిస్తారు అంతే.